పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరు? జేపీ నడ్డా వారసత్వం దక్కేది ఎవరికి? అటు రాజకీయ వర్గాల్లో ఇటు బీజేపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నడ్డా పదవీకాలం ముగిసి 2 ఏళ్లు కాగా ఈ నెల 2వ వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించేందుకు కమలదళం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో ఓ ముఖ్య వార్త బయటకు వచ్చింది. చరిత్రలో తొలిసారిగా బీజేపీకి ఓ మహిళా అధ్యక్షురాలు కాబోతున్నారనేది తాజా సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం దక్షిణాదికి చెందిన కొందరు మహిళా నాయకుల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నికలో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది బీజేపీ. మహిళకు పెద్దపీట వేయడంతో పాటు దక్షిణాదికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు అధ్యక్ష రేసులోకి వచ్చినట్టు తెలిసింది. ఆమె విస్తృత అనుభవం, నాయకత్వ సామర్థ్యంపై చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష బాధ్యతలను సీతారామన్కు అప్పగిస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయటానికి, విస్తరణకు సహాయపడుతుందనే అంచనాకు పార్టీ నాయకత్వం వచ్చినట్టు సమాచారం. ఇక నిర్మలమ్మకు ఆర్ఎస్ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉండడం మరో ప్లస్ పాయింట్గా చెప్తున్నారు. ఒకవేళ నిర్మలా సీతారామన్ కాకుంటే తమిళనాడుకే చెందిన మరో నాయకురాలు వనతి శ్రీనివాసన్కు అధ్యక్ష పీఠం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన వనతి రాష్ట్ర అసెంబ్లీలో కోయంబత్తూరు సౌత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ను ఓడించారు. 1993లో బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు వనతి శ్రీనివాసన్. రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, తమిళనాడు ఉపాధ్యక్ష పదవి సహా అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు. 2020లో పార్టీ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2022 నుంచి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. అధ్యక్ష బాధ్యతలను వనతి శ్రీనివాసన్కు అప్పగిస్తే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మార్కు కనిపించడం ఖాయమనే ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. అలాగే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కూడా మహిళకు అప్పగిస్తే పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహాత్మక ప్రయోజనాలను గుర్తించి పార్టీ అత్యున్నత పదవికి మహిళను నియమించాలనే ఆలోచనను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆమోదించిందని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈసారి కాషాయ దళానికి లేడీ బాస్ రావడం ఖాయమనే చెప్పాలి.